గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలోని కొక్యా నాయక్ తండా కనీస వసతులకు నోచుకోలేదు. తండాకు పోవాలంటే కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ఓట్ల పండుగ వస్తే కానీ రాజకీయ నాయకులు గ్రామానికి రారు. మా తండా సమస్యలు, నీటి వసతి గురించి చెప్పుకోవటానికి గాని గ్రామ సర్పంచ్ దగ్గరికి పోతే వారు అవమానకరంగా మాట్లాడతారు. గ్రామస్తుల ముందే మీరు వారానికి ఒక్కసారి కూడా స్నానం చేయరు, మీకు నీళ్లు ఎందుకురా అంటూ సర్పంచ్ భర్త తమపై చాలా హీనంగా మాట్లాడుతున్నారని తండా వాసులు మీడియాతో తమ గోడను వినవించారు. నా పేరు పాత శంకర్. నాకు ఇల్లు లేదు. ఇల్లు గురించి అప్లై చేసినప్పుడు నాకు చెప్పలేదు సార్, రెస్పాన్స్ ఇవ్వలేరు. నాకు అట్లా చేసి దయచేసి నాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నా సార్. కంపల్సరీ ఇల్లు కావాలి. ఎంతనా రెక్కల మీదనే రేకులు వేసుకొని బతున్నా సార్, కాబట్టి నాకు కంపల్సరీ ఇల్లు కావాలి. నెక్స్ట్ ఇట్లా హ్యాండిక్యాప్ సార్, నాకు 75% ఉంది. 2 సార్లు ఫస్ట్ టైం నాకు చెప్పలేదు సార్, సెకండ్ టైంలో ఫోన్ వచ్చి నేను వెళ్ళాను సార్. కొత్తపల్లి వెళ్ళాను. కొత్తపల్లి వెళ్ళి మన గ్రామ సభలో హరితారం చెల్లి పెట్టినాం సార్. మాది ఒక ఎస్టీ తండా కొత్తపల్లి. తండకు నిర్వహించిన కొద్దిగా ఇల్లు ఉండి ఒక దాదాపుగా 20-30 ఇండ్లు ఉంటే దాదాపుగా ఇక్కడ పూరి గుడిసెలు నిర్వహిస్తున్న అలాంటిది. ఇది వెనుకబడ్డ తరగతులు కాబట్టి మాకు ఒక రోడ్డు లేదు, మాకు ఇల్లు లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు. బుగ్గలు పోతే బుగ్గలు వేస్తలేరు, ఊరు గ్రామస్తులు పట్టించుకుంటలేరు. ఇలా దాదాపుగా ఈ డబుల్ బెడ్రూమ్ల కింద మాకు ఎందుకు రాలేవు. దానికి మేము పూరి గుడిసెలు నిర్వహిస్తున్నాం కదా, దానికి 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి పథకం కింద ఇస్తామని అంటే మేము అప్లికేషన్ ఇచ్చుకున్నాం. దాదాపుగా ఇక్కడ ఒక 15 రైతుల వరి వగ్గిస్తుంది మెడదీసి మహారాష్ట్ర బార్డర్ పరిస్థితి